తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా విమర్శలకు దిగుతున్నాయి. స్వయంగా పార్టీ అధ్యక్షులే పరుష పదజాలంతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. గురువారం రోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కార్యకర్తల మీటింగ్లో రేవంత్ బీఆర్ఎస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి మాటన అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టేది లేదన్నారు. 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెడతామన్నారు. అంతేకాకుండా తనని పదే పదే గుంపు మేస్త్రి అంటున్నారన్న వ్యాఖ్యలపై రేవంత్ మండిపడ్డారు. అవును, నేను బరాబర్ గుంపు మేస్త్రీనే, తెలంగాణను పునర్నిర్మించే బాధ్యత తీసుకున్నా అన్నారు. అంతేకాకుండా మేస్త్రీ పనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి గోరీ కడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. సీఎం హోదాలో ఉండి పీక పిసుకుతా, చంపుతా, బొంద పెడతా, గోరీ కడతా అనడం సరికాదంటూ కొంతమంది అంటోంటే, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అంతకంటే ఘోరంగా మాట్లాడారని రేవంత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో, ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ కట్టం. ఎడమబొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసీ బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమబొచ్చు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించారు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం సంచలన పోస్ట్ చేశారు. పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు అనే క్యాప్షన్ పెట్టి సుమతి శతకంలో బద్దెన రాసిన కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన శుభలగ్నమున దొనరగా బట్టము కట్టిన వెనకటి గుణమేల మాను వినురా సుమతి అనే పద్యాన్ని షేర్ చేశారు. అయితే ఇందులో ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఈ ట్వీట్ వైరల్ అవుతుండగానే సీఎం రేవంత్ రెడ్డి గురువారం బూత్ లెవెల్ కన్వీనర్ల సదస్సులో చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే ఇలా పోస్ట్ చేసినట్టు నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్స్ తమదైన రీతిలో దీనిపై కూడా కమెంట్స్ చేస్తున్నారు. కాగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చినా అసహనంతోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని వాళ్లు చెబుతున్నారని తెలిపారు. మేము అధికారంలో ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా భావిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలో గవర్నర్ నిర్ణయం కాంగ్రెస్, బీజేపీలను ఉలిక్కిపడేలా చేసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని అమలయ్యేంత వరకు ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై ప్రసంగం పైన కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. గవర్నర్ పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే రాజకీయ సంబంధాల కారణాల పేరుతో వాళ్ల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని విమర్శించారు.
కానీ ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని, రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని తెలియజేస్తోందని మండిపడ్డారు. అలాగే ప్రజల తరపున ఎన్నికైన సర్పంచ్ల పదవీకాలం పొడిగించాలని, ప్రత్యేక ఇన్ఛార్జ్లను పెట్టొద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రధానం అనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరపున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి, ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే కుయుక్తులు. ఇవాళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతోంది బ్రదర్, కాంగ్రెసు బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌరెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు. ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు. వెంటనే ఒకటే బుల్లెటిన్లో ఎలక్షన్ కమిషన్కి నివేదించారు 2 ఖాళీలు వచ్చినాయని. అది కూడా ఒకటే కోట, ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి, ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు, రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది, 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ్ జరిగితే 2 కూడా కాంగ్రెస్కే పోతాయి. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద, ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెసు బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసిన